సమాచార శాఖ డీడీ సదారావును ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో సమాచార శాఖ డీడీ సదారావు విశేష కృషి చేశారని జర్నలిస్టు యూనియన్ నేత ఇసునాకుల మల్లికార్జున్ అన్నారు. బదిలీపై విశాఖపట్నంకి వెళుతున్న డిప్యూటీ డైరెక్టర్ సదారావును నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ భవన్లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీడీ సదారావు మాట్లాడుతూ బదిలీపై వెళ్లడం కాస్త బాధగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమన్నారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కార మార్గం చూపుతానని చెప్పారు. బదిలీపై వెళ్లిన నెల్లూరు జిల్లా జర్నలిస్టు సేవలను మరువలేనని పేర్కొన్నారు. తాను విశాఖపట్నంకి వెళ్లిన సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపుతానని చెప్పారు. 2 ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలో పనిచేశానని, సహకరించిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సదారావుని వివిధ ఛానల్స్కు సంబంధించిన స్టాఫ్ రిపోర్టర్లు, స్టాఫ్ కెమెరామెన్లు, జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జర్నలిస్టు నాయకుడు ఇసునాకుల మల్లికార్జున్ మాట్లాడుతూ 2 ఏళ్ల పాటు జిల్లాలో పనిచేసిన సదారావు జర్నలిస్టులను కుటుంబ సభ్యులుగా భావించారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ఆయన తీసుకున్న చొరవ గతంలో ఎవరూ తీసుకోలేదని కొనియాడారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం శక్తిమేర ప్రయత్నం చేశారని, ఎన్నో సందర్భాల్లో జర్నలిస్టు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి సైతం తీసుకుని వెళ్లారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 10 టీవీ స్టాఫ్ రిపోర్టర్ దేవకుమార్, బిగ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ సురేంద్ర, సివిఆర్ స్టాఫ్ రిపోర్టర్ తిరుమల శెట్టి రమేష్ బాబు, ఎన్టీవీ స్టాఫ్ రిపోర్టర్ నారాయణ, పీటీఐ స్టాఫ్ రిపోర్టర్ డేవిడ్, ఏఎన్ఐ స్టాఫ్ రిపోర్టర్ బాలు, స్టాఫ్ కెమెరామెన్లు షహీద్, ప్రవీణ్, హుస్సేన్, రోహిత్, మనోజ్, భరత్, సురేంద్ర, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మన డిప్యూటీ డైరెక్టర్గా పదవి బదిలీ చేపట్టి 2 ఇయర్స్ నెల్లూరులో పనిచేసి జర్నలిస్టుల కోసం ఎంతో కష్టపడి వాళ్ళకి కావాల్సిన అక్రెడిషన్ కానీ సమస్య లేకుండా ఎక్కడికక్కడికి తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా చాలా వరకు పోరాటం చేశాడు. కొన్ని గవర్నమెంట్ జీవోల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అంతేగాని జర్నలిస్టులకు కావాల్సిన అక్రెడిషన్ ఇబ్బంది లేకుండా సకాలంలో సరిచేసాడు. అదేవిధంగా ఇక్కడి నుంచి ఈరోజు వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ కోణంలో భాగంగా మన డిప్యూటీ డైరెక్టర్ అయిన సదారావు గారికి ఈరోజు సన్మానం, జర్నలిస్టుల చిరు సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జర్నలిస్టు కోసం ఎవరికి కూడా ఎక్కడ కూడా అక్రెడిషన్ లేదు అని సమస్య వచ్చిన వెంటనే పాపం వెంటనే స్పందించి వాళ్ళ సమస్యను వెంటనే సాల్వ్ చేశాడు. అదేవిధంగా రేపు రాబోయే డీడీ గారు కూడా మన జర్నలిస్టుల కోసం ఇదే విధంగా తమ సహకారం అందించాలని కోరుతున్నాము. ఇప్పుడు మన డిప్యూటీ డైరెక్టర్ గారు మాట్లాడతారు. సమాజంలో ఉన్న అవినీతి అక్రమాలను బయటకు తీసి సమాజాన్ని ఉద్ధరించే పనులు జర్నలిస్టు మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నేను గత 2023 ఏప్రిల్ 10వ తేదీన డిప్యూటీ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. 2 సంవత్సరాలు 1 నెల పూర్తయింది. మరి ఇప్పుడు నన్ను విశాఖపట్నానికి డిప్యూటీ డైరెక్టర్ డిఐపిఆర్ఓగా బదిలీ చేశారు. అక్కడ మరి కొంతకాలం పనిచేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మరి ఇప్పుడు నేను సర్వీస్లోకి వచ్చి దాదాపు 35 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 35 ఇయర్స్ దాదాపు ఒక 10 చోట్ల పనిచేశాను. ఈ 10 చోట్ల కూడా జర్నలిస్టులు నా మిత్రులు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. సార్ మా జిల్లాకి రండి సార్, మా జిల్లాకి రండి సార్ అని అడుగుతూ ఉంటారు ఇప్పటికీ నన్ను. అంటే నా ఉద్యోగ ధర్మం కాబట్టి నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్తాను. నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి రికమెండేషన్లకు కానీ వాటికి కానీ పోను, వెళ్లకుండా నా ఎక్కడ బదిలీ చేస్తే అక్కడికి వెళ్తాను. దీనికి ఉదాహరణ ఏంటంటే మా అబ్బాయి 10th క్లాస్ వరకు 5-6 చోట్ల చదివాడు. అంటే నా బదిలీలు అట్లా ఉండి ఈ ప్రదర్శనలో ఈ ఉద్యోగ బాధ్యతల్లో మరి జర్నలిస్ట్ మిత్రులందరూ మరి మిమ్మల్ని వీడియో ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోవడం కూడా నాకు బాధగానే ఉంది. అందరూ నాకు 2 సంవత్సరాలు ఎంతో సపోర్ట్ చేశారు. అందరూ చిన్న పెద్ద మొత్తం అందరూ విలేకరులు అందరూ ఒకరిద్దరికి అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ అందరికీ న్యాయం చేయలేము. అందరికి దాదాపు నాకు తెలిసినంత వరకు అందరికి న్యాయంగా చేశాను. లిబరల్గా అందరికీ న్యూస్ పేపర్లలో కానీ లేదా డెకరేషన్ ఇవ్వడంలో కానీ జర్నలిస్ట్ హౌస్ సైడ్ విషయంలో కానీ అన్నీ కూడా లిబరల్గానే ప్రవర్తించాను. అందరు పెద్దలు నాకు కలెక్టర్ గారు కూడా మా ఆఫీస్కి ఎంతో సహకారం అందించారు. నారాయణ గారు కానీ
ఈ ఆనంద్ గారు కానీ ఇద్దరు కూడా మాకు నేను ఉద్యోగం చేయడానికి ఎంతో సహకారం అందించారు వాళ్ళు. అన్నారాయణ గారు అయితే మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన అన్నారాయణ గారు మాకు ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాకు ఒక కంప్యూటర్, తర్వాత అన్ని అవసరమైన అన్ని ఇచ్చారు. జనరేటర్లు, తర్వాత కెమెరాలు, వీడియో కెమెరా, స్టిల్ కెమెరా, ఇన్ని కెమెరాలు ఇచ్చారు. తర్వాత మాకు వెహికల్ ఇచ్చారు. అన్నీ మాకు ఎంతో సహాయం చేశారు. అలాగే ఆనంద్ గారిని కూడా నేను అడిగాను, సార్ మా ఆఫీస్ పడిపోతుంది సార్, కొంచెం మీరు ఏదైనా సహాయం చేయండి అంటే వెంటనే ఆయన RNBSCకి రాసి 6 లక్షలు శాంక్షన్ చేసి మా ఆఫీస్ బిల్డింగ్ రిపేర్ చేయించారు. మరి ఆఫీస్ను కూడా చక్కదిద్దాను. నేను ఎంత అస్తవ్యస్తంగా ఉన్న ఆఫీస్ని చక్కదిద్ది ఇక్కడ నుంచి మరి నేను ఆఫీస్ను కూడా కరెక్ట్గా పెట్టి వెళ్తున్నా. అక్కడ కూడా ఏదైనా సమస్య ఉంటే అక్కడ కూడా నేను పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను. జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయొచ్చు. ఏదైనా సమస్య మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చేస్తే నేను దాన్ని క్లారిఫై చేస్తాను. మరి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అంటే దాదాపుగా మన INPRకి సంబంధించిన DD గారు రైతులు సదాశివరావు గారు దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు నెల్లూరు జిల్లాలో మన జర్నలిస్టులకు ఇచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఎంతో సావధానంగా, ఎంతో ఆయన ఓపికగా మన సమస్యలను కూడా క్లియర్ చేశారు. మరి ఇప్పుడు ఆయన మన జిల్లా నుంచి కూడా ఆయన ఇతర జిల్లా బదిలీ అయిపోతున్నారు. ఈ సందర్భంగా మన జర్నలిస్టులందరూ కూడా ఆయన్ని సన్మానించుకోవడం, ఎంతో మన జర్నలిస్టుని సన్మానం చేసుకున్నంత గొప్పగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జర్నలిస్టులకు ఈరోజు అండగా ఉండే వాళ్ళు ఎవరూ లేరు. వస్తున్నారు, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించుకుపోతున్నారు. మరి ఏ జర్నలిస్ట్ ఏ సమస్య తీసుకొచ్చినా ఆయన చిరునవ్వుతో వాళ్ళకి ఆ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళు సాటిస్ఫై చేసిపోయినటువంటి ఏకైక వ్యక్తి మన సదాశివరావు గారు. ఎంతోమంది మన డీడీలు చూసాం ఇక్కడ, కానీ ఎవరు కూడా ఇంత ప్రశాంతంగా జర్నలిస్ట్ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఎవరు కూడా లేరనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఇప్పుడు ఆయన మన జిల్లా నుంచి వెళ్ళిపోతున్నందుకు మనకందరికి బాధ ఉన్నప్పటికీ కూడా ఆయన విధి నిర్వహణ అది తప్పదు ఆయనకి. మరి జర్నలిస్ట్ అందరితో కూడా ఆయనకి మంచి జర్నీ ఇవ్వాలని చెప్పి ఆయన కూడా మనం కోరుకుంటూ రెడీ